హల్లెలూయా. యేసయ్య ఎవరినైనా పరిశుద్ధపరచి వాడుకుంటాడు అని నమ్మిన వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? చాలా సంతోషం. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ ఆల్ లైక్ దిస్. మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి ఈ భయంకరమైన దినాల్లో కూడా మనమందరము కలిసి ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవాది దేవుడు మనందరికి ఇచ్చిన సమయానికి, అనుకూలమైన వాతావరణానికి, చక్కటి ఆరోగ్యానికి ఒక్కసారి అందరూ కూడా రెండు చేతులు పైకి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం. పక్షపాతము చూపని యేసయ్య నామంలో కూడి వచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కానీ కనీసం ఆయన పాదముల క్రింద ధూళిగా ఉండుటకైనను ఎటువంటి అర్హత లేని నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టినందుకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అలాగే మరి నన్ను ఈ ప్రాంతానికి ఆహ్వానించి మరి మీ మధ్యలో నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన మరి దైవజనులు మోజేస్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి కుమారుడికి, అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మా క్రైస్తవ సింహాలైన దైవజనులకు, మా బలరాం నాయన, మరి ఇక్కడ బలరాం గారు అని చెప్పారు కదా, వారు నాకు 3 సంవత్సరాలుగా పరిచయము. నేను నాయన అని పిలుస్తాను. వారితో దేవుడు ఒక ఆత్మీయ బంధాన్ని నాకు ఇవ్వడం జరిగింది. మరి వీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యంలోకి, సాక్ష్యంలోకి వెళ్లే ముందు బిఫోర్ ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ టు ఎవ్రీవన్. మిమ్మల్ని అందరినీ ముందుగా ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, మనము నమ్ముకున్న యేసయ్య ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఒక స్త్రీలకు మాత్రమే దేవుణ్ణి, నేను పురుషులకే దేవుణ్ణి అని చెప్పాడా? చెప్పాడంటే నచ్చుంటే ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు అడుగుతాను. మరి చెప్పాడా? సరే, ఇప్పుడు నేను అడిగిన ఈ ప్రశ్నకి బైబిల్ ఏ సమాధానం చెప్తుందో ఒకసారి చూద్దాం రండి. దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి జాన్ చాప్టర్ 3 ఒకళ్ళు చదివి సహకరించండి. దయచేసి వాక్యాన్ని తప్పులు చదవద్దు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, వాళ్ళ చర్చిలో ఒక ఆమెని వాక్యం చదవమంటే ద్రాక్షవల్లి నేను ఈగలు మీరు అన్నారు. ద్రాక్షవల్లి నేను ఈగలు మీద ఈగలు కాస్త ఈగలు అయిపోయినట్టున్నాయి. హల్లెలూయా. వాక్యం ఎవరై ఉన్నారు? వాక్యానుసారమైన దేవుడిని తప్పులు లేకుండా స్పష్టంగా ఒకళ్ళు చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. విశ్వాసముంచు ప్రతి పురుషుడు అని ఉంది అక్కడ. విశ్వాసముంచు ప్రతి స్త్రీ అనుందా? పోనీ మనకి ఏమనుంది? విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. For God so loved the world, that's why he gave his only son, that whoever believes in him should not perish but eternal life. దేవుడంట లోకాన్ని ప్రేమించాడంట. నేను అందంగా ఉన్న వారిని ప్రేమిస్తాను, ఎవరి దగ్గర అయితే పైసలు ఎక్కువ ఉంటాయో వాళ్ళని ప్రేమిస్తాను, నేను పై రూపాన్ని చూసి ప్రేమించే దేవుణ్ణి అని చెప్పాడు. ఆయన ఎప్పుడు కూడా అలా చెప్పలేదు, చెప్పడు కూడా. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. హల్లెలూయా. సో హీస్ ఎ గాడ్ టు మ్యాన్, ఉమెన్ అండ్ ఆల్ ద జెండర్స్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి మన యేసయ్యను ఆరాధించే అర్హత ఉందంటారా లేదంటారా? ఉంది అని నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పాలి. సంతోషం. అయితే ముందుకు వెళ్లే ముందు నాకు ఒక క్లారిటీ కావాలి. మీలో నేను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపిస్తారా? నేను తెలియని వాళ్ళు, అంజలి నువ్వెవరో మాకు తెలియదు అన్నవాళ్ళు ఉంటే చేయి చూపిస్తారా? ఒకళ్ళు. అందరూ తెలుసా? నేను
హల్లెలూయా. మరి వరప్రసాద్ ఏమో మీ గురించి ఎవరికి ఎక్కువగా తెలియదమ్మా అని చెప్పారు. వాట్సాప్ పెట్టినాక అందులో వాట్సాప్ ద్వారా పరిచయం అయ్యారు. హల్లెలూయా. సోషల్ మీడియా బాగా పనిచేస్తుంది ఈ మధ్యలో. సంతోషం. అయితే నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు చేయి చూపిస్తారు, మొదటిసారి చూస్తున్నవారు అందరూ యూట్యూబ్ లో వాటిలో చూశారు, ఇప్పుడు లైవ్ లో దేవుడు చూపిస్తున్నాడు. సంతోషం. చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, నేను తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ కొత్త వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనిషికి మాటకి సంబంధం లేదు, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అని చెప్పి. సో మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఎవరు అనే విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. దానికన్నా ముందు దావీదు విషయంలో దేవుడు చెప్తాడు, మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు దేని చూస్తాడంట? హృదయాన్ని చూస్తాడు. దేవుడు తొలితో చెప్తున్న మాట, ఈరోజు దేవుడు నా హృదయాన్ని చూశాడు కాబట్టి మీ అందరి మధ్యలో నిలబడి మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతున్నాను. హల్లెలూయా. ఒకవేళ మేబీ మనుషులు చూసినట్టుగా దేవుడు నన్ను చూస్తుంటే ఈ రోజు నేను మీ మధ్యలో ఉండేదాన్ని కాదు. చూసారా దేవుడి చూపుకి మనిషి చూపుకి ఎంత ఫరక్ ఉందో. సరే, అయితే నేను ఎవరనే విషయం చెప్తాను, ముందుకు వెళ్దాము. నా పేరు అంజలి, నేను ఉండేది కూడా హైదరాబాద్ లోనే అమీర్పేటలో ఉంటాను. అయితే ప్రస్తుతం నేను చేసే పని ఏంటి? అంజలి నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తున్నావు అని ఒకవేళ మీరు నన్ను అడిగితే, ప్రెసెంట్ నేను మన భారతదేశమే కాకుండా ఇతర దేశాలు, గల్ఫ్ కంట్రీస్ అంటారు కదా, ముఖ్యంగా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో, దుబాయ్, అజ్మాన్, షార్జా, అబుదాబి, అలాగే నేపాల్, శ్రీలంక, ఇలా వేరే దేశాలు కూడా వెళ్ళి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలలో నేను దేవుడి సేవ చేయగలుగుతున్నాను. అది కూడా పూర్తిగా దేవుని మీద ఆధారపడి చేస్తున్నాను. ఎందుకో తెలుసా? మనుషులను నమ్ముకున్న కంటే ఎస్, ఎందుకంటే నా జీవితంలో మనుషులందరూ నన్ను వెలివేశారు, అసహించుకున్నారు, చీకొట్టారు. అప్పుడు నాకు అర్థం కాల ఏం చేయాలి అని అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక సత్యాన్ని తెలియజేశాడు. ఏంటంటే మనిషిని నమ్మటం కన్నా మనిషిని చేసిన దేవుడిని నమ్మటం ఎంతో మేలు అనే సత్యాన్ని గ్రహించి ఈరోజు నేను పూర్తిగా దేవుడి మీద ఆధారపడుతూ సువార్త పరిచయం చేస్తున్నాను. అనేక ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తాను, రిమోట్ ఏరియాలకు వెళ్తాను, ప్రతి గ్రామానికి, పల్లెకి, పట్టణానికి, ప్రతి జిల్లాకి, రాష్ట్రానికి వెళ్ళి మన దేవుడి కృప వల్ల నేను సువార్త ప్రకటిస్తూ సువార్త పరిచయం చేస్తున్నాను. నన్ను ఇవాంజలిస్ట్ అంటారు. సో హియర్ లెట్ మీ షో మై పాస్పోర్ట్. దిస్ ఇస్ మై పాస్పోర్ట్. మీ అందరికీ తెలుసు, ఇంకొక దేశం వెళ్ళాలి అంటే ఇది ఉంటేనే ఆ దేశంలోకి మనల్ని అలౌ చేస్తారు. సో ఈ పాస్పోర్ట్ లో ఇప్పటి వరకు నేను ఎన్ని దేశాలు వెళ్ళానో, ఆ దేశాలలో ఎన్ని రోజులు ఉన్నానో, అలాగే ఆ కంట్రీస్ కి సంబంధించిన స్టాంప్స్, ఇవన్నీ కూడా మీరు ఇందులో స్పష్టంగా చూడొచ్చు. ఈ పాస్పోర్ట్ నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, దేవుడు నన్ను ఇతర దేశాలలో కూడా వాడుకుంటున్నాడు అనడానికి ఇది ఒక ఏంటిది? ఆధారం, ప్రూఫ్. మీరు మళ్ళీ అడగవచ్చు, అంజలక్క ఆధారం ఎందుకు చూపిస్తున్నావు, నోటుతో చెప్తే సరిపోయింది కదా అంటే, దానికి ఒక కారణం ఉంది. ఈ రోజుల్లో సంఘాలలో తోమా బ్యాచ్లు ఎక్కువైపోయారండి. అర్థమైందా? అర్థమైంది కాబట్టి నవ్వు వచ్చింది. హల్లెలూయా. తోమా ఏం చేశాడు? ఆయనతో ఉన్నాడు, ఆయనతో పడుకున్నాడు, ఆయనతో తిరిగాడు. ఆయన తిరిగి లేచాడని ఎలా నమ్మాడు? గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మలేదు. అప్పుడు దేవుడు వెంటనే ఒక మాట చెప్తాడు, చూసి నమ్మిన వారి కంటే. ఈ రోజుల్లో మందిరాలలో విశ్వాసులు ఎలా ఉంటారంటే, దేవుడు చేసిన కార్యం కళ్ళ ముందు కనబడితే కానీ నమ్మట్లేదు దేవుడు ఉన్నాడు అని. కాబట్టి వినండి, మీ అందరి కళ్ళ ముందు కనబడుతున్న ఈ పనికిరాని పాత్రని దేవాది దేవుడు ఇతర దేశాలలో కూడా వాడుకుంటున్నాడు అనడానికి మీ అందరి కళ్ళ ముందు కనబడుతున్న నా పాస్పోర్టే మీకు ఆధారం. కావాలంటే మీరు తర్వాత వచ్చి చూడొచ్చు. సో దిస్ ఈస్ మై ప్రెసెంట్ లైఫ్. ఇప్పుడు నేను చెప్పేది ఇదంతా కూడా నా ప్రస్తుత జీవితం. అయితే అసలు ఎవరు ఈ అంజలి అనే విషయానికి వస్తే, అసలు విషయమో అసలు కథ అక్కడే ఉంది. వినండి, నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. హిజ్రాలు అంటే ఆల్మోస్ట్ మీ అందరికీ బాగా తెలుసు, రోడ్ల మీద, ట్రైన్లలోనూ, షాపుల దగ్గర చప్పట్లు కొడుతూ, ముఖ్యంగా సిగ్నల్స్ దగ్గర చప్పట్లు కొడుతూ భిక్షణం చేస్తారు చూశారు. ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తినే నేను కూడా. ఒకప్పుడు అలాంటి జీవితం జీవించిన వ్యక్తినే నేను కూడా. షాప్ అయిపోతున్నారు చాలా మంది.
కొంతమంది ఆశ్చర్యపోతున్నారు, కొంతమంది కనుబొమ్మలు అయితే పైకి వెళ్ళిపోయాయి. ఆలోచిస్తున్నారు ఏంటంటే దేవుడు ఇలాంటి వాళ్ళని కూడా తన పని కొరకు వాడుకుంటాడా, అసలు వీళ్ళకి కూడా దేవుడి సేవ చేసే అర్హత ఉందా? అంజలి, ఇజ్రాయల్ అంటే మాకు తెలిసి ఏదో ట్రైన్లలోనో షాపుల దగ్గర సిగ్నల్స్ దగ్గర ఏదో క్లాప్స్ కొడుతూ బెగ్గింగ్ చేస్తారు, వాళ్ళు పైసలు అడుకుంటారని తెలుసు. కానీ మేము ఎప్పుడు కూడా ఇలా మైక్ పట్టుకొని దేవుడి కొరకు సాక్షులు నిలబడటం మేము ఏ రోజు కూడా చూడలేదు. అసలు వీళ్ళకి కూడా దేవుడి సేవ చేసే అర్హత ఉందా, ఇలాంటి వ్యక్తులను కూడా దేవుడు తన రాజ్యవ్యాప్తికి వాడుకుంటాడా అనే రకరకాల సందేహాలు, డౌట్లు, క్వశ్చన్స్ ఇక్కడ కూర్చుని మీ అందరికీ ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ దేవుడి కృపతో ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. దేవుడు వాడుకోవాలి అని అనుకుంటే ఎవరినైనా, ఎలాంటి స్థితిలో ఉన్న వారినైనా లేవనెత్తి పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వాడుకునే దేవుడు మిమ్మల్ని వాడుకోవడం, నా స్థితిని మార్చిన దేవుడు మీ స్థితిని మార్చగల సమర్థుడు. Humans can behave with partiality, but God who created the humans cannot behave partial. మనుషులే పక్షపాతులు అవుతారు కానీ మనిషిని చేసిన దేవుడు మాత్రం పక్షపాతం చూపించడు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన వాడుకోవాలి అనుకుంటే ఎవరినైనా పరిశుద్ధపరిచి వాడుకోగల సమర్థుడు అని చెప్పడానికి, నిరూపించడానికి ఎందుకు పనికిరాని నన్ను ఈరోజు దేవాదేవుడు మీ మధ్యలో నిలబెట్టాడు. హల్లెలూయా. ఇంకా మీకు బైబిల్ ప్రకారం చెప్తాను. మన అందరికీ తెలుసు ఏలైతే దేవుడు ఆహారాన్ని ఎలా పంపించాడు, గట్టిగా అవే కాకులు మన ఇంటి ముందు వాళ్తే మనం ఏం చేస్తాం అమ్మా, వాటిని తరిమేస్తాం కదా. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, పస్కా పండుగలో దేవుడు దేని మీద ఊరేగాడు? గాడిదకి సమాజంలో విలువ ఉంటుందా? చాలా మంది పెద్దవాళ్ళు పిల్లలు తింటూ ఉంటారు, అరే బుద్ధి లేని మీరు వాడి గాడిద అంటారు, వాడు పెద్దగా అయిపోతాడు. హల్లెలూయా. మీరు మీ పిల్లల్ని గాడిద అని తింటే ముందు గుర్తుపెట్టుకోండి, ఆ గాడిదనే దేవుడు తన పని కొరకు వాడుకున్నాడు. హల్లెలూయా. ఒక అద్భుతమైన విషయం చెప్పనా, ఎప్పుడైతే పస్కా పండుగలో గాడిద మీదకి యేసయ్య ఎక్కంగానే గాడిదకి విలువ వచ్చేసిందో, అంజలి ఈ గాడిద జీవితంలోకి యేసయ్య ప్రవేశించగానే నాకు కూడా విలువ వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మీ అందరి కళ్ళ ముందు కనబడుతున్న ఈ గాడిదకి విలువ ఏంటో తెలుసా? నా రూపం కాదు, నా టాకింగ్ పవర్ కాదు, నా ఎడ్యుకేషన్ కాదు, నాలో ఉన్న క్రీస్తుని బట్టే నాకు విలువ. హల్లెలూయా. ఇక్కడ కూర్చుని మీలో ఎవరైనా మీ అందచందాలు చూసుకొని, మీ ఆస్తిపాస్తులు చూసుకొని, మీ స్థితిగతులు చూసుకొని మేము విలువ కలిగిన వారం అని అనుకుంటున్నారేమో. సారీ, పొరపాటే. ఎప్పుడైతే నీ పాపాలన్నీ ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకొని క్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో అప్పుడు వస్తుంది నీకు అసలైన విలువ. కొట్టాలి కనుక చెప్పడం. ఒకవేళ మీరు నన్ను అజిలక్క నువ్వు సేవకి రాకముందు ఏం చేసేదానివి అని అడిగారు అనుకో, నేను సేవకి రాకముందు ఇదే హైదరాబాద్లో అమీర్పేట్, బేగంపేట్, లింగంపల్లి, పంజాగుట్ట, షాపూర్, చింతల్, కుకట్పల్లి ఈ ప్రాంతాలలో 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం చప్పట్లు కొట్టుకుంటూ షాపుల దగ్గర బెచ్చగెత్తుకునేదాన్ని నేను. ఐఎమ్ నాట్ గెటింగ్ షై టు సే దిస్. ఈ మాట చెప్పడానికి నేను ఏ మాత్రం కూడా సిగ్గుపడను. ఎందుకో తెలుసా? ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలియాలి ఎలాంటి స్థితిలో ఉన్న అంజలిని దేవుడు ఏ విధంగా మార్చాడు, ఆ దేవుడు ఎంత గొప్పవాడు. కొట్టు చెప్పడానికి మీరు షాక్ అయ్యే న్యూస్ ఒకటి చెప్పనా? ఇదే మేడ్చల్ ప్రాంతంలో 2009, 2010 ఆ టైంలో దివాళీ బస్తీలకి వినాయక చవితి ప్రోగ్రామ్స్ అప్పటికి నేను ఇక్కడికి వచ్చి దివాళీ బస్తీలకి షాప్స్ పెడుతూ ఉంటారు, టపాసుల షాప్స్. ఆ టపాసుల షాప్ దగ్గరికి వచ్చి మేము భిక్షాటం చేసుకుంటూ బ్రతికేవాళ్ళం. కానీ ఏ ప్రాంతంలో అయితే నేను లోకానుసారంగా బ్రతికానో, ఏ ప్రాంతంలో అయితే నేను ఓడిపోయానో అదే ప్రాంతంలో ఈరోజు దేవుడు నన్ను తన సాక్షిగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నేను సేవకి రాకముందు, కొన్నిసార్లు నా కడుపు నింపుకోవడానికి
పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్లలోనూ, ముఖ్యంగా మన తెలంగాణ కల్చర్ బతుకమ్మ పండుగలు, బోనాల పండుగలు అంటారు. ఆ బతుకమ్మ పండుగల్లో, బోనాల పండుగల్లో నా కడుపు నింపుకోవడానికి సినిమా పాటలకి రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ బ్రతికిందాన్ని నేను. మీ అందరి కళ్ళ ముందు కనబడుతున్న ఈ వేషధారను చూసి మోసపోకండి. అబ్బాయి ఎంత చక్కగా పద్ధతిగా చీర కట్టుకొని వచ్చింది, ఫుల్గా ప్యాకప్ చేసుకుంది, ఆడవాళ్ళు కూడా కట్టుకోరమ్మా అంత బాగా అని మీరు అనుకుంటున్నారేమో. మాలాంటి వాళ్ళు ఎలా అయితే మేకప్లు వేసుకుంటారో, ఎలా అయితే పూలు పెట్టుకొని అలంకరించుకుంటారో, వేషధారణలో ఉంటారో, అదే విధానంలో నేను కూడా సినిమా పాటలకి రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకుంటూ బ్రతికాను. పాట మొదలు పెడితే పాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా మీద నోట్ల వర్షం కురిసేది. కుర్రోళ్ళందరూ వచ్చి నా మీద ఇలా పైసలు కూడా ఇస్తూ ఉండేవారు. ఇదంటారా, ఎలా కట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ ఆయన నాకు నేర్పించుకుంటూ వచ్చేసాడు. హల్లెలూయా. ఇందాక సేవకులు అంటున్నారు, మరి మీ అందరికన్నా చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు అంజలి సిస్టర్ అని చెప్పి. ఒక మాట చెప్పనా, ఈ అందం వెనకాల ఎన్నో ఆటంకాలు, అవమానాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. బట్ దేవుడు ఎంచుకున్నది ఎప్పుడు కూడా అందంగానూ అద్భుతంగానే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికీ కూడా మా చర్చిలోకి వచ్చిన ఈ అంజలి ఎవరు అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చిందా లేదా? ఏమో వచ్చిందా? మరి కొంచెం ఆ డౌట్ మొత్తం తీసేసి నవ్వుతూ ఉంటే, మరి వరద బాధితుల మొహాలు పెట్టకండి, కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం కోల్గేట్ యాడ్లా, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా, కారం ఉందంటారా ఏంటి? హల్లెలూయా. చక్కగా నవ్వుతూ ఉండాలి, బాగుంది. సో ఇప్పుడు నేనెవరు అనే విషయం మీ అందరికీ క్లియర్ గా తెలిసింది కాబట్టి కొంచెం వేగంగా ముందుకు వెళ్తాను. వాక్యంలోకి వెళ్లే ముందు నాలాంటి హిజ్రాల గురించి ఒక 3 నిజాలు మీతో చెప్పనివ్వండి. ఎందుకంటే ఈ సమాజంలో మా గురించి ఎన్నో అపోహలు, అబద్ధాలు ఉన్నాయి. ఒక మనిషి అబద్ధం నుంచి బయటికి రావాలి అంటే ఆ మనిషికి ఏం తెలియాలి? అలాంటి ఒక 3 నిజాలు మా గురించి నేను మీకు చెప్తాను. అయితే ఆ నిజాన్ని నేను మిమ్మల్ని ప్రశ్నలుగా అడుగుతాను, సమాధానం మీరు చెప్పాల్సి ఉంటుంది. ఆర్ యు రెడీ? మొదటి ప్రశ్న, మనం ఇందాక మాట్లాడుకున్నాం, హిజ్రాలు అంటే ట్రైన్లలోనూ, షాపుల దగ్గర, సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేస్తారు, బెగ్గింగ్ చేస్తారు అని. అయితే ఎందుకు మాలాంటి వాళ్ళు భిక్షాటన చేస్తున్నారు, చేయాల్సి వస్తుంది? యూ హ్యావ్ టు సే ఆన్సర్. మీరు చెప్పాలి సమాధానం. ఎవరైతే నోరు తెరిచి మాట్లాడతారో వాళ్ళకి ఈ సువార్త పండుగలో ప్రత్యేకమైన ఆశీర్వాదాలు. అమ్మా, సొసైటీ వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. వెరీ గుడ్. పేరునా? సువార్త. చెల్లి, సువార్తను దేవుడు సమృద్ధిగా దీవించును గాక. చక్కని సమాధానం. చెల్లె చెప్పిందంటే, అక్క మీలాంటి వాళ్ళని సమాజం అంగీకరించదు కాబట్టి మీరు ఆ విధంగా భిక్షాటన చేసుకొని బ్రతుకుతున్నారు. ఒక ఆశీర్వాదం వెళ్ళిపోయింది. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వెరీ గుడ్. పేరునా? ప్రిన్సీని దేవుడు దీవించును గాక. చక్కటి సమాధానం. ఎందుకంటే మా తల్లిదండ్రులే మమ్మల్ని అంగీకరించిన పరిస్థితి అక్కడ ఉంది. 2వ ఆశీర్వాదం వెళ్ళిపోయింది. ఇంకా మనమే బ్యాచ్, చెప్పే బ్యాచ్, చూసే బ్యాచ్. అయ్యా, సమాజంలో చిన్న చూపు. మీకు దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించాడు కాబట్టి ఆశీర్వాదం మనం విశ్వాసులకు ఇద్దాము. సేవకులు మంచి సమాధానం చెప్పారు. సమాజంలో మాలాంటి వాళ్ళకి చిన్న చూపు, స్టిగ్మా ఉంటుంది. వెరీ గుడ్. ఇంకా బ్రతకడానికి. నీ పేరు తల్లి? సంధ్య. సంజన దేవుడు దీవించును గాక. చక్కటి సమాధానం. బ్రతకడానికి అంటే మా కడుపు నింపుకోవడానికి మేము భిక్షాటన చేస్తాము. మీలో ఒక్కరైనా చెప్తారా? ఒక్కరు చెప్తే మీరు అందరూ గెలిచినట్టే. ఎనీవన్? అసలు విషయం అంతా మీతోనే ఉంది. ఎందుకు ఈ మాట్లాడినాడో తెలుసా? వీళ్ళందరూ ఇక్కడ సైలెంట్ గా కూర్చున్నారు కదా. ఈ బ్రదర్స్ బయట కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ సైలెంట్ గా ఉన్నారు కదా. వీళ్ళు ట్రైన్ లో ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ చప్పట్లు వినపడితే మనోడు వెళ్ళి బాత్రూమ్ లో దాక్కుంటాడు. అమ్మో వాళ్ళు వచ్చేసారు, వాళ్ళకి గనక పైసలు ఇవ్వకపోతే అంతే సంగతులు అని చెప్పి. హల్లెలూయా. పళ్ళు కనిపిస్తున్నాయంటే ఎదుర్కొన్నారని అర్థమైంది. సరే, మీరు కూడా నోట్ తెచ్చి మాట్లాడాలి. చాలా సంతోషం. 1 2 3 4 ఒక 4-5 నోట్ తెచ్చి మాట్లాడారు. ఇప్పుడు ఎవరైతే నోట్ తెచ్చి సమాధానాలు చెప్పారో దేవుడు వారిని, వారి కుటుంబాన్ని మాత్రమే దీవించును గాక. సౌండ్ తక్కువ వచ్చిందండి.
గట్టిగా ఆమె చెప్పండి. చెప్పని వారి దేవుడు చెప్పేలా చేయును గాక. మీ నోటికున్న తాళాలు ఓడిపోను గాక. అది కూడా ఆమెనేనా? అంటే మీ నోటికి తాళం ఉందని మీరే ఒప్పేసుకున్నారు. ఇప్పుడు ఆమెనన్నారు, అది ఊడిపోయింది. ఖచ్చితంగా మీరు అందరూ మాట్లాడాల్సిందే. మీకు నాకు మధ్యలో దేవుడే మధ్యవర్తి. జాగ్రత్త. హల్లెలూయా. సో హ్యాపీ. మీరు చెప్పిన సమాధానాలన్నీ కరెక్టే, కానీ ఎందుకు మేము భిక్షాటన చేస్తున్నామో, చేయాల్సి వస్తుంది అనేది నేను చెప్తేనే బాగుంటుంది. ఎందుకో తెలుసా? బావిలో ఉండేవాడికే తెలుస్తుంది ఆ బావిలో ఉండే లోతు. పై నుండి చూసేవాడికి తెలియదు. ఒకప్పుడు నేను కూడా అదే బావిలో ఉన్నాను. అలాంటి సందర్భంలో మన యేసు నన్ను పట్టుకొని పరిశుద్ధపరిచి నాకంటూ ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. అయినా సరే ఆ అనుభవం నా జీవితంలో అలాగే ఉండిపోయింది. వినండి శ్రద్ధగా. ఎందుకు మాలాంటి వాళ్ళు ఈ ట్రైన్లలోనూ, షాపుల దగ్గర, సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేస్తున్నారు, చేయాల్సి వస్తుంది అంటే, బికాస్ we don't have any opportunity in this society as a human being. Nobody recognizes us as a human, and society doesn't accept us to work with their మాతో కలిసి పనిచేయడం ఎవరికి నచ్చదు. అసలు మాకు పని ఇవ్వదు. మేము ఇట్లా పుట్టినామని చెప్పి మా కన్న వాళ్ళే పరువు కోసం మమ్మల్ని కాదంటారు. ఆడబిడ్డలు పుడుతుంటేనే ఒప్పుకొని ఈ కుటుంబాలు మాలాంటి వాళ్ళు పుట్టి ఒప్పుకుంటాయా? ఒప్పుకో. స్కూళ్ళల్లో, కాలేజ్లో స్నేహితులు మమ్మల్ని ఎక్కాలు చేస్తారు, బంధువులు రాబంధులు అవుతారు. అప్పుడు మేము అనుకుంటాం, ఇట్లా పుట్టినందుకు మన బ్రతుకులు ఇంతే కదా అని చెప్పి వీళ్ళందరినీ కాదనుకొని సొసైటీలోకి వస్తాం. అప్పుడు సొసైటీ మమ్మల్ని ఏమంటుందో తెలుసా? నీదొక ఆడ కానీ మగా కానీ బ్రతుకు, అసలు నీలాంటి వాళ్ళు మా మధ్య నీకు చీప్ అవుతానికి అని వెలివేస్తుంది సమాజం. అప్పుడు ఎక్కడ బ్రతకాలో తెలియక, ఏం చేసి బ్రతకాలో తెలియక, చావు బ్రతుకుల మధ్యలో కొట్టుబిట్టులాడుతూ మా ఆకలి తీర్చుకోవడానికి మేము ఆ విధంగా జీవిస్తూ ఉంటాం. ఇది మా చప్పట్ల జీవితం వెనకాల మీకెవ్వరికి తెలియని ఇక్కట్లు. చప్పట్ల వెనకాల ఉన్న ఇక్కట్లు. మీరు కొట్టే చప్పట్లు మాత్రమే, కానీ మేము కొట్టే చప్పట్లు మా ఆవేదనని, మా ఆక్రోశాన్ని, మా బాధని మీకు తెలియచేస్తున్నాయి. కానీ మీరు మా చప్పట్లు వినడానికి ఇష్టపడరు. హల్లెలూయా. ఎవ్వరూ ఎమోషన్లోకి వెళ్ళిపోకండి. ఈరోజు నేను ఇక్కడికి ఏడవడానికి అస్సలు రాలేదు. దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి వచ్చాను. గట్టిగా చప్పట్లు కొడుతుంది. సో ఇప్పుడు మీ అందరికీ కూడా మేము ఎందుకు భిక్షాటన చేస్తాము అనే విషయం తెలిసింది. సెకండ్ క్వశ్చన్, ఇది ఎవరు చెప్తారో చూద్దాం. ట్రైన్లలోనూ, షాపుల దగ్గర, సిగ్నల్స్ దగ్గర, సొసైటీలో చాలా మంది మాకు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఎందుకు మాకు మనీ ఇస్తున్నారు? ఎందుకు ఇవ్వాలి? అలాంటి వాడికి డబ్బులు ఇస్తే ఆశీర్వాదము. అసలు కారణం చెప్పండి, అసలు విషయం చెప్పాలి కదా. ఓకే, ఇంకా అసలు కారణం చెప్పాలి. ఇవ్వకుంటే కొడతారు. ఏంటా ఫీలింగ్? భయం. ఎన్నిసార్లు అక్క? హల్లెలూయా. భయం. 100% ఇచ్చేది భయంతోనే. వాళ్ళకి కనుక డబ్బులు ఇవ్వకపోతే ఉంటుంది కదా. ఆ ట్రైన్లో మనకి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కనిపిస్తుంది. హల్లెలూయా. ఎందుకు వెళ్తే తలనొప్పి అని చెప్పి చాలా మంది భయపడిస్తారు, కొంతమంది ప్రేమతో జాగ్రత్త ఇస్తారు. అసలు ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి మనీ ఇచ్చేవాళ్ళు, ఇజ్రాయెల్కి మనీ ఇస్తే దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకుంటే ఆ దీవెన అంటే మనకి ఫలిస్తుంది అని నమ్మకం. ఈ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం చెప్తాను, శ్రద్ధగా వినాలి. మీ అందరికీ తెలుసు, మీ అందరిలో కొంతమంది నమ్ముతారు ఇజ్రాయెల్కి డబ్బులు ఇస్తే వాళ్ళ చేత దీవెన తీసుకుంటే అది మంచిదే. బట్ ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలియాలిగా. కాబట్టి కొన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడతాను, శ్రద్ధగా వినాలి. అకార్డింగ్ టు ఇండియన్ హిందూ సివిలైజేషన్ దేర్ ఇస్ ఎ కల్చర్. మన భారతదేశ హైందవ సాంప్రదాయం ప్రకారం ఒక సంస్కృతి ఉంది. ఏంటా సంస్కృతి అని అంటే, శివుడు పార్వతి కలిసిన ఒక అవతారం అర్ధనారీశ్వరుడి అవతారం. కాబట్టి హైందవులు ఏమని నమ్ముతారంటే, ఎవరైతే ఇలా ఇజ్రాయెల్ గా పుడతారో వీళ్ళు ఆ శివుడి అవతారమైన అర్ధనారీశ్వరుడి అవతారము, కాబట్టి వీళ్ళు దీవించిన, ఆశీర్వదించిన మంచి జరుగుతుంది అని చాలా మంది నమ్ముతారు. ఆ నమ్మకంలోనే చాలా మంది ఏం చేస్తారంటే, వాళ్ళ ఇళ్లలో పిల్లలు పుట్టినా, పెళ్ళైనా, పేరెంటమైనా, ఏ శుభకార్యం జరిగినా మాలాంటి వాళ్ళని పిలుస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలు పుట్టినప్పుడు మమ్మల్ని పిలిచి వాళ్ళని మా దోసిట్లో పెట్టి, అమ్మ మీరు మా పిల్లల్ని దీవించండి, మీరు కనుక మా పిల్లల్ని దీవిస్తే వాళ్ళ భవిష్యత్తు
బాగుంటుంది అని చెప్పి ఈ హైందవులు ఎక్కువగా వాళ్ళ ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా మాలాంటి వాళ్ళని పిలిచి మా చేత దీవెనలు ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళ మనసుకు నచ్చినంత ఎంతో కొంత డబ్బులు వాళ్ళు ఇస్తూ ఉంటారు. అది ఒక నమ్మకం. ఒక మనిషి యొక్క నమ్మకాన్ని కాదనే హక్కు అర్హత మనకి లేదు. ఇంకొక నమ్మకం సమాజంలో ఏముంది అంటే, వినండి శ్రద్ధగా, మాలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు ఇంకొకటి ఏం నమ్ముతారంటే, ఎవరైతే పుట్టుకతోనే హిజ్రాలుగా పుడతారో వీళ్ళకి శరీర కోరికలు అనేవి ఉండవు, వీళ్ళు తమ దేహంతో పాపం చేయరు, వీళ్ళ దేహాలు పరిశుద్ధము, కాబట్టి దేవుడు ఒక మనిషి నుంచి కోరుకునేది పరిశుద్ధత, ఆ పరిశుద్ధత వీళ్ళ దేహాలకి ఉంటుంది, కాబట్టి ఇలాంటి వాళ్ళు దీవిస్తే ఆశీర్వదిస్తే మనకి మంచి జరుగుతుంది అనే నమ్మకాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఏమని నమ్ముతారంటే, వీళ్ళు అటు స్త్రీ కాకుండా ఇటు పురుషుడు కాకుండా పుడతారు కాబట్టి వీళ్ళు ఆడ కాదు మగ కాదు అంటే వీళ్ళు ఖచ్చితంగా దేవదూతలతో సమానము, ఇలాంటి వాళ్ళు దీవించిన మనకి ఆశీర్వాదము వస్తుంది అనే రకరకాల నమ్మకాలు సమాజంలో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా సమాజంలో మా పట్ల ఉన్న కొన్ని నమ్మకాలు. ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎందుకు ఇస్తారో శ్రద్ధగా వినండి. ఒకటి, మా ఆశీర్వాదాలు మంచి చేస్తాయనే నమ్మకంతో. రెండు, ప్రేమతో జాలితో. మూడు, మాకు భయపడి. ఎందుకు మాకు భయపడతారు అని అంటే, మాలో కొంతమంది, అందరూ కాదు, చేతికున్న 5 వేలు ఒకలా ఉంటాయా, అలాగే మాలో కొంతమంది ఏం చేస్తారంటే ఈ పొట్ల దగ్గర ట్రైన్లను అల్లర్చిలుగా ప్రవర్తిస్తుంటారు. ఆ ప్రవర్తనని భయపడి ఎందుకు వీళ్ళతో తలనొప్పి అని చెప్పి కొంతమంది భయపడి కూడా మాకు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఒక ప్రశ్న, మేము ఎందుకు భిక్షాటన చేస్తాం. రెండో ప్రశ్న, సొసైటీ ఎందుకు మాకు డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఇది విన్నాక మనం ముందుకు వెళ్దాం. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, శ్రద్ధగా వినాలి, క్రైస్తవులుగా మనం అందరము తెలుసుకోవాల్సిన ప్రశ్న ఈ ప్రశ్న. అదేంటంటే, మరి మాలాంటి ఇజ్రాయెల్ గురించి బైబిల్లో ఉందా? ఇక్కడ ఇంతమంది ఉంటే 3 4 అన్నారు ఉంది అని. సరే, ఉంది అన్నారు కదా. బైబిల్లో ఇజ్రాయెల్ ఎన్ని రకాలు? 2, 3, మీరు 5, మీరు 10. ఎవరు కరెక్ట్ మరి మీలో? కొంతమంది ఆలోచిస్తున్నారు, అసలు బైబిల్లో ఇజ్రాయెల్ గురించి ఉందో లేదో అనే విషయం మాకు సరిగ్గా తెలీదు, మేము ఎప్పుడు కూడా బైబిల్లో హిజ్రా అనే పదం ఏ రోజు కూడా చూడలేదు, అసలు మీ గురించి బైబిల్లో ఉందో లేదో అనే క్లారిటీ మాకు సరిగ్గా లేనప్పుడు నువ్వేంటి అంజలక్క బైబిల్లో ఇజ్రాయెల్ ఎన్ని రకాలు అంటున్నావు, మీలో రకాలు కూడా ఉన్నారా, ఉంటే ఎన్ని రకాలు? సరే, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ తర్వాత చెప్తాను. ఒక విషయం నన్ను చెప్పడం ఏంటి, కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న ఒక మాట ఏంటి అని అంటే, దేవుడు చేసింది పురుషుడిని స్త్రీని, మిగతా వాళ్ళని చేయలేదు. మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పాడా? ఏమన్నా చెప్పాడా? చాలా మంది వాదన అది, దేవుడు చేసింది పురుషుడిని స్త్రీని, ఇలాంటి వాళ్ళని దేవుడు చేయలేదు, వీళ్ళని సాతాను సృష్టించింది అంటారు. నిజమేనా? అసలు సాతానికి ఒక మనిషిని సృష్టించే శక్తి కూడా ఉందా? హీ హ్యాస్ దట్ పవర్. సాతానికి సృష్టించే శక్తి లేదు, దేవుడు చేసిన సృష్టిని పాడు చేసే వీకి బుద్ధి వాడికి ఉంది. ఇంకొంతమంది అంటారు, ఇలాంటి ఇజ్రాయెల్కి పరలోక రాజ్యం లేదు, వీళ్ళని చర్చిలోకి రానివ్వకండి. మరి ఎంతవరకు వాస్తవం? మాకు పరలోక రాజ్యం లేదా, మేము చర్చిల్లోకి రాకూడదా అంటే, ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను, దేశ విదేశాలు వెళ్ళి దేవుడి సేవ చేయగలుగుతున్నాను అంటే ఇది నా శక్తి, నా బలమా? ఒక్కసారి ఆలోచించింది నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి మనసు పెట్టి ధ్యానంగా ఆలోచించండి. ఇలాంటి వెలివేయబడిన జీవితంలో, తృణీకరింపబడిన జీవితంలో, అసహింపబడిన జీవితంలో ఈరోజు ఇంత ధైర్యంగా, బలంగా, కాన్ఫిడెంట్ గా ఇక్కడ కూర్చున్న మీ అందరి కళ్ళలోకి సూటిగా చూస్తూ మరి నేను మాట్లాడగలుగుతున్నాను అంటే అది మానవ శక్తితో అసాధ్యం. దేవుని శక్తి ఉంటేనే ఇలాంటి పనికిరాని పాత్రలు పనికొచ్చే పాత్రలుగా మారగలవు. నిషేధించబడిన ఏమవుతుంది? మూలకు తలరేగా మారుతుంది. హల్లెలూయా. ఈ రోజు మీ అందరి ముందు నిలబడి మైక్ పట్టుకొని మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఒకప్పుడు పిచ్చగత్తే. ఆ విషయం మీరు మర్చిపోకూడదు, దాన్ని మీరు మనసులో పెట్టుకొని నా మాటలు, దేవుడు నా చేత పలికిస్తున్న మాటలు మీరు శ్రద్ధగా వినాలి. మీ ముందు నిలబడింది ఒక పిచ్చగత్తే అనే విషయం మీరు మర్చిపోకండి దయచేసి. మరి ఇలాంటి అబద్ధాలు, అపోహలు సమాజంలో మాలాంటి వాళ్ళ పట్ల ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ట్రూత్? అసలు నిజమేంటి? బైబిల్లో యేసయ్య మా గురించి ఏం చెప్పాడు? ఇందాక అంజలి అక్క అనేది బైబిల్లో హిజ్రాలు ఎన్ని రకాలు? రండి ఈ ప్రశ్నలకి సమాధానాలు చూసేద్దాం. అకార్డింగ్ టు బైబిల్, మాథ్యూస్ చాప్టర్ 19, మాథ్యూస్ చాప్టర్ 19, 11 and 12 verses. మత్తయి సువార్త. అందుకు ఆయన,
మత్తయి సువార్త 19వ అధ్యాయము 11, 12 వచనాలు. అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింప